చెప్పి బండి సీజింగ్ చేస్తాం మేము అని చెప్పి ఇగో ఈ ముగ్గురు వచ్చి నాకు ధమ్కి ఇస్తారు. ఇందాక ఏమన్నావు నువ్వు? కట్టినాం అన్నావు. మీ అన్న నోటితో వచ్చిందా కట్టలేదని? చెప్పిండు వీడు కట్టలేదని. నేను చెప్తున్నా రేపు ఏమని మాట్లాడినా చెప్పు మేడం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందీప్ బ్లాగ్స్. ఇలా వీడియో ఏంది అంటే ఇంతమందిని గుంపేసుకొని గొర్రెల మందిని వేసుకొని వచ్చిరా ఇందని చూస్తున్నా. అట్లేం లేదు. ఇప్పుడైతే మమ్మీ మీద అయితే ప్రాంక్ చేస్తున్నాము. ఏం ప్రాంక్ అంటే ఏమంటారు, బండి సీజింగ్ చేయాలి, ఈఎంఐ కట్టలే నువ్వు అని చెప్పి బండి సీజింగ్ చేస్తాం మేము అని చెప్పి ఇగో ఈ ముగ్గురు వచ్చి నాకు ధమ్కి ఇస్తారు. అట్లా మెల్లమెల్లగా మమ్మీ రియాక్షన్ అయిందని చూద్దాం. అంటే లొల్లి అవుతుంది, మమ్మీ రియాక్షన్ అయిందని చెప్పి చూద్దాం ఎట్లా అవుతుంది ఏంది అని చెప్పేసి మనమైతే చూసేద్దాము. ఏదో విధంగా అయితే బయటకైతే తీసుకొస్తా, అప్పుడు ఎట్లుంటో చూద్దాం. అంటే నా మీద ఏం రియాక్షన్ ఉంటుంది, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి మన తిడుతుందా లేకపోతే కొడుతుందా చూద్దాం సరేనా. లేకపోతే అప్పటిలోపు మీరు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేసేయండి. ఇగో ఇప్పుడైతే మేమే ఉంటాము, అంటే మాదొక టీం లాగా తీసుకొచ్చారు, మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి. వాళ్ళు కూడా డ్యూటీలు చేసుకుంటారు. వాళ్ళని అరే వీడియోలు చేద్దాం, వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్, మీరు సపోర్ట్ చేయాలా, పక్క సపోర్ట్ చేస్తేనే వాళ్ళని కూడా కొంచెం నేను ముందుకు తీసుకెళ్తా. వాళ్ళకు కూడా ఛానల్స్ ఉన్నాయి. ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోకి వీళ్ళు ఇట్లా ఛానల్ పేరు ఇంకా వీడియోస్ ఇట్లా చేస్తారు, అది దానికి మీరు సపోర్ట్ చేయాలి. ఆల్రెడీ గెటప్ మీ అన్నది ఉంది ఆల్రెడీ. చలో అన్నదైతే సబ్స్క్రైబ్ చేసేసుకోరు, చేసిరు వాళ్ళకి తెలుసు. సరే గైస్, ఎట్లయినా అట్లా తీసుకొస్తా, వీళ్ళు ఎన్నే ఉంటారు. చలో అన్న అది మధ్యలో వస్తాడు, మేము ముందే చెప్తున్నా, అన్న మధ్యలో వచ్చి మాకు సపోర్ట్ ఇస్తాడు, నాకు చెల్లెకి సపోర్ట్ ఇస్తాడు సరేనా. వీళ్ళు అట్లా జర అట్లా మాకు సపోర్ట్ ఎంకరేజ్మెంట్ చేస్తాడు. అంటే వాళ్ళు తిడుతుంటే కొడుతుంటే మమ్మల్ని ఏం చేస్తాడని చెప్పి చూస్తాడు. చలో అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుర్రి. చలో సబ్స్క్రైబ్ చెప్పాను. ఈ కలర్ కొంచెం ఒకసారి డిక్కీ ఓపెన్ చేస్తారా? ఎందుకు? ఇట్లా సీజింగ్ ఉంది, ఈఎంఐ అన్న, ఈఎంఐ చెక్ చేయాలి ఒకసారి. చెక్ చేయాలి. బండి తాళం తీసుకో. అరే బ్రో, బండి తాళం ఏంటి? అరే తాళం ఇస్తేనే కా బ్రో ఓపెన్ చేసేది. జర పక్క అరే ఆగు, కట్టలేదు మరి, ఈఎంఐ కట్టలేదు, ఆగు. మేము తీస్తాం. అరే అది ఎట్లా ఓపెన్ చేయాలి కూడా మీకు మాకు తెలుసా, మేము కూడా వాడినాం. ఒక నిమిషం చాసిన మొదలుతున్నాం. ఏందన్నా ఇప్పుడు మీది? ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నావు? నాకు ఏం అర్థమైతలేదు. ఏంటిది ఏంది చూపిస్తున్నావు అన్న? అసలు మనం ఆగాల్సిన అవసరం ఏంది? పేపర్ లేవు, సీజింగ్ ఉందన్న, 2 నెలలు అన్న, 5 గంటగా పేపర్ లేవు. మరి ఎందుకు అట్లా అన్న? ఇది ఫైనల్స్ 2 నెలలు ఫైనాన్స్ ఎప్పుడో కట్టినాం బ్రో. 2 months పెండింగ్ అని నీ ముందంటే ఇచ్చింది అమ్మ పైసలు కట్టేసినాము, 2 నెలలు కట్టేసినాము. పేర్లు లిస్ట్ ఉన్నా? నీ పేరుందా ఇక్కడ? అవునా ఉంది. ఎన్ని మంత్స్ పెండింగ్? అరే నేను కట్టేసిన బ్రో అంటే అర్థమైతలేదు ఎందుకు? అబద్ధం సరే, దాంట్లో ఎందుకు అబద్ధం అర్థం చెప్పు. 2 నెలలు పెండింగ్ అన్నా. ఆయన ఏం లేదన్నా, ఈఎంఐ కట్టేసినాం అయినా కూడా
అదే చూస్తున్నా నేను ఇప్పుడు ఇది ఫోన్లలో ఇంత ఇంత. వస్తుంది కదా ఫ్రాడ్ అని అట్లనే అయింది మీకు ఫ్రాడ్ అని అట్లనే అయింది మీకు అంటే మాకు పేపర్ ఇచ్చేటోళ్ళు ఫైనాన్స్ వాళ్ళ మీరు అవును వీళ్ళని ఎందుకు ఈ రోడ్ మ్యాప్ ఫైనాన్స్ వాళ్ళ ఇంటికి పోతే ఇంటికాడ ఉంటుండే అడిగాయనని అరే కట్టేసినాం రా అంటే అర్థం అయితలేదా అక్క కట్టేసాం రారా గారా దీంట్లో చూడు ఒకసారి ఊకే పెద్ద మాటలు అర్థం మధ్యలో ఫైనాన్స్ కట్టే ఈఎంఐ కట్టేసిండి వెళ్ళిపోరు నా ఫైనాన్స్ వాళ్ళు అయితే ఈ ముగ్గురు వచ్చలేదు ఒకళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిరా వాళ్ళకు ముగ్గురు అంటే ఇంటికి పోయినాం కాదు, కాదు. అని చెప్పేసి అన్నారు ఇట్లా అందుకనే ఆపేయడం ఇట్లా ఏంది వచ్చినాం. పని ఇంతమంది పేర్లే పట్టుకుంటున్నాం ఈయన ఉండి పొద్దున్న నుంచి లీన ఉన్నాం మీ ఐడి కార్డు ఉన్నాయా అన్న పొద్దున్న నుంచి లీన ఉన్నాం మీ ఐడి కార్డు ఉన్నాయా అన్న ఐడి కార్డులో నీకు ఎందుకన్నా బండి అవన్నీ చూపిస్తున్నామా లేదా అమ్మ ఇచ్చింది కదా పైసలు చెప్పన్నా నువ్వు ఐడి కార్డు అకౌంట్స్ లేదు ఇప్పుడు మీరు మధ్యలో ఎందుకు ఆపిరు మీరు పని ఉంది పోవాలా ఐడి కార్డు సీజింగ్ మన ఐడి కార్డులో ఏ ఫైనల్స్ కూడా చెప్పాలా అరే సరే తీ బ్రో నువ్వు మీరు సీజింగ్ చేసుకోలే కానీ సరే తీసుకుపోతారా ఇప్పుడు ఫైనాన్స్ అని అర్థమైంది కానీ మేము కట్టేసినాము అంటే ఇప్పుడు 2 నెలలు పెండింగ్ ఉందన్న అప్పట్లక 3 నెలలు 4 నెలలు అయితే ఆగట్లేదు ఓ అన్న కట్టుకుంటారు వదిలేసుకో ఒక టైం కట్టిరా అంటూ ఆల్రెడీ 2 నెలలు డిలే అయిందన్న కట్టుకోలే అన్న కట్టుకుంటే అయిపోతుంది ఏ కట్టినా వీళ్ళు కట్టినాము ఇదిగో అన్న మా యాప్లలో మీ ఫోన్ పనిచేస్తలేదేమో మీ ఫోన్ పనిచేస్తలేదేమో నీ ఫోన్ లో చూపిస్తుంది ఆమె నా, లేదు, కాదు. లే, ఆగు, ఆగు. ఏ, లేవు బ్రో నువ్వు. మరి తాళం ఏమై first, కట్టన్నా? తాళం first. తాళం ఇయ్యరా నా? తాళం ఇయ్యరా EMI నా? కట్టినాక ఏమన్నా? కాదు అరే ఈఎంఐ కట్టలేకనే ఇస్తారు కాదు ముగ్గురు ఎందుకు ఇట్లా మీద పడుతున్నారు కరెక్ట్ కాదు బండి అట్లా గుంజుకుపోవడం ఇది కాదు పద్ధతి గుంజుకున్న పద్ధతి ఇది కాదు గుంజుకున్న పద్ధతి ఇది కాదు ఏ ఆ అర్థమైందా సీజింగ్ లేడు సైన్ చేసి ఇచ్చేసి గమ్మున చేసేసారి. ఆ ఓ ఏ, కీస్ ఆయన తీసుకో. పోయి ఆగురా. బండి అయితే, ఆగు, ఆగు, ఆగు. నువ్వు కీసీ ఫస్ట్ నువ్వు కీసీ ఫస్ట్ అన్న కీసీ బ్రో, ఆగు, ఒక్క నిమిషం ఆగు. ఇది ఇదిగోండి కాదు, ఇప్పుడే ఈఎంఐ కట్టి వెళ్ళిపోండి కావాలంటే సీజింగ్ తీసుకెళ్ళి లేడీస్ ఉన్నారు ఇగో ఇదే భద్రత మీది. ఏ ఫైనాన్స్ అండి ఇది? ఇదిగోండి మేము సీజింగ్ చేసేటప్పుడు మధ్యలో వచ్చి మీరు ఆపితే మీ మీద కూడా కేసు ఫైల్ అవుతుంది అర్థమైందా మాట్లాడు. మా సార్ తోటి మాట్లాడు పెన్ ఏడంది ఇందాక అన్నావా మేము అదా ఇదా అని అడిగినా కదా మాట్లాడు ఏ పట్టు ఫోన్ పట్టు పట్టేది మన పక్క జరిగిపో అన్న, ఏ సార్ తెలియదన్న మాకు సీజింగ్ లేదు వాళ్ళకు తాళం చేసి మరి మా పని మేము చేసుకుంటున్నాం అన్న. మీరు వెళ్ళి మీరు రాకుర్రి చేసుకుంటారా మీ పని మీరు చేసుకున్న ఇగో, పద్ధతి ఇది కాదు ఇది కాదు తర్వాత మీరు చేసుకున్న పద్ధతి ఇది కాదు ఆగు, ఆగు. ఫోన్ తెలుసా నెంబర్ అయితే ఫైనల్స్ కట్టాలి ఒక నెల కట్టు వెళ్ళిపోతాం మరి. ఒక్క నిమిషం అన్న. ఆగు, ఒక్క నిమిషం ఆగు నా నెంబర్ తెలుసు కదా ఫోన్ చేయరు నేను రేపు సాయంత్రం ఫోన్ కలుస్తా. చేసేది. సరేనా రేపు ఇంకొద్దన్న సరే అన్న ఇదిగో ఒకటి మంచి చెప్తున్నాం అన్న ఒక 1000 ఏమంటాం ఒక నెల ఫైనల్స్ కట్టేసి ఎన్నిసార్లు మీ ఇంటి కాడికి వచ్చినావు? నువ్వు నీకు ఎన్ని first ఫోన్లు చెప్పు. చేసినాం చెప్పు. అమ్మ ఇచ్చినాక నువ్వు ఎందుకు కట్టలేదు ఇప్పుడు ఏంది కట్టలేదు ఎందుకు కట్టలేదు ఇంతసేపే పిచ్చిలేసిందా? మాట్లాడు. ఇంతసేపు వాళ్ళతో మాట్లాడినా పిచ్చిదా అన్న? మన అవుతారా బండి తీరా, అవే పది బండి తీరా. తాళం చేయించారు వాళ్ళు వెళ్ళిపోతారు ఏమన్నా ఉంటే మాట్లాడదాం ఫోన్ ఇగో ఇగో మేము తీసుకున్న పద్ధతి ఇది కాదు మేము కట్టలేదు అనుకో తాళం ఇచ్చారు పంపించారు కాదన్న కాదు అరే నోరు మాట్లాడలేదు నాకు నోరు లేదు ఇందాక ఏమన్నావు నువ్వు ఏమన్నా కట్టినాం అన్నావు మీ అన్న నోటితో వచ్చిందా కట్టలేదని చెప్పిండు వీడు కట్టలేదు తీసుకొని పోతాం. ఆడికి వచ్చి నన్ను పైసలు ఎందుకు కట్టుకొని కొడుతున్నావు? బండి తీసుకొని వా. తీరా బండి తీ. కరెక్ట్ ఆగు, పిచ్చి లేపకుర్రి. ఒక్క నిమిషం, ఇది ఒక్క కరెక్ట్ నిమిషం, పద్ధతి కాదు బ్రో జరగలే కరెక్ట్ పద్ధతి కాదు ఏం కాదు ఇట్లా బండి తీసుకున్నాడు రా, బండి తీ, పది బండి తీసుకొచ్చి తీసుకోరు బండి, అర్థమైందా? ఆఫీస్ కాడికి వచ్చి మళ్ళా పేమెంట్ కట్టి సీల్ తీసుకొని చేసుకుంటారా లేకపోతే ఈఎంఐ 2 నెలలు కట్టేసి బండి తీసుకొని పోతారు ఒకటే బండి మాట ముట్టు రానా బండి ముట్టి చూడు రానా తీరా బండి బండి తీ, ఫస్ట్ ముట్టుడే మన బండి కాలు కూడా పెడతాం ఏ, బండి తీ. ఖాళీ అన్న సీజింగ్ లో ఉంది. ఖాళీ అన్న మీరు బండి కట్టుకో. రైట్ లేదు నేను రేపు ఆఫీస్కి వచ్చి కడతా ఆఫీస్ వద్దు భయ రేపు ఆఫీస్ వచ్చి బండి తీసుకొని పో పైసలు కట్టి సరేనా పని పోవాలా భయ్ పైసలు కట్టి తీసుకొని పో అరే కాదు అంతే చెప్తా అంటే ఊరుకుంటా చెప్పుడు ఇప్పుడు కాదు నువ్వు కాదు మళ్ళీ అదంతే తప్పది. కాదు ఇంత ఇగో చోటు నువ్వు ఇంత లేవు ఇక్కడ వచ్చి బండి కొంచుకుంటే ఎట్లా
తమ్ముడు ఆ. ఇదే ఇంత గింత నీకన్నా పెద్ద బండి అర్థమైందా బండిది బండిది బండి తీరు ఫస్ట్ స్టాండింగ్ బండి ముట్టదు మీరు. ఏందన్నా నువ్వు ముట్టకానా పక్క జరగనాను స్టాండింగ్ బ్రో, బండి వేసుకొని పో నువ్వు. బండి వేసుకొని వెళ్ళిపో. దూరం జరగనా దూరం ఛాలెంజ్ చెయ్యి. ఇయ్యమన్నా అలా ladies ఉన్నారు, ladies ఫైనల్ ఉన్నారు, కట్టినాకనే ఇచ్చేది బ్రో లేడీస్ ఉన్నారు, అది ఇంటికి పంపించాయి. సరే నీకు ఒక మంచి ఫేవర్ చెప్తున్నా అన్న. ఒక నెల ఈ అమ్మాయి కట్టేసి ఆఫీస్ కి వచ్చి బండి తీసుకోలేదు ఇప్పుడే కట్టు రేపు కలుద్దా అని ఇప్పుడు చెప్పినా కదా కట్టానా? రేపు కలుస్తా అని ఇప్పుడు చెప్పినా కట్టు. కదా ఆగురు ఒక నిమిషం ఇప్పుడు ఒక నెల ఈ అమ్మాయి కట్టేసి అన్న నీకు బండి తాళం ఇచ్చేస్తాను అరే అన్న లేడీస్ ఉన్నారు, పంపించే మనం మాట్లాడుకుందాం. Ladies నాకు కూడా ఉంటే నా తిండి మాకు వెళ్ళాలంటే ఇంట్లో లేడీస్ పిల్లలు ఉన్నారు ఇట్లా ఉన్నారు మాట. అన్న. నేను ఉంటా ఇక్కడే, నేను ఉంటా. నువ్వు ఉంటే నువ్వు మళ్ళీ పైసలు ఇదిగో ఒక్క నిమిషం, పైసలు ఇచ్చి బండి తీసుకో. రేపటికల్లా రేపటికల్లా నిమిషం కట్టేస్తా ఆగురు. రేపటికల్లా ఏమొద్దన్న? ఇన్ని రోజులు ఇంటికాడికి చెప్పు, వచ్చి ఏంది అవన్నీ చెప్పు. వచ్చి చేసినాం ఇగో ఇన్ని రోజులు ఆదాం కట్టుకోరా అన్న, ఈఎంఐ అవసరమా అన్న? ఈ లోటు మరి ఇజ్జతు. ఇంతసేపు మా మీదకి ఎగిరిన ఇప్పుడు ఆయన మీద ఎగురుతున్నావు మరి అవునా, అవసరం లేదు సందేశం పక్క వెళ్ళిపో నువ్వు చెప్తాను కదా. నువ్వు కడతా అంటూ ఉండు లేకపోతే పక్క జరుగుపోయా ఆవురు పోయి ఏమో నువ్వు వచ్చి కట్టేటట్టే అబ్బా గబ్బా గబ్బా కొడుతూనే ఉన్నావు. అవుతావా? అరే, అలాగే ఆగు, ఉండే, ఆగు, సాయి పద్మ. ఆగు, నేను ఆగు. మాట్లాడుతున్నా కదా, ఒక నిమిషం ఆగండి. నేను మాట్లాడుతున్నా, ఒక నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ఇప్పుడు నేను ఆయన కట్టిండేమో అనుకున్నాము, మా ఇంట్లో మా అమ్మ పైసలు ఇచ్చింది కట్టిండేమో అనుకున్నాము, ఆయన కట్టలేదు వాడుకున్నానంట. మీరు తీసుకున్న పద్ధతి ఇది కాదు చెప్తున్నా కదా, మేము కట్టేస్తాము. నేను చెప్తున్నా రేపు సేపు కట్టేస్తాము. ఏమని మాట్లాడినావు చెప్పు మేడం ఇంత- ఆ, ఇంతసేపు మాట్లాడినా, ఇప్పుడు కరెక్ట్ చెప్పి మాట్లాడుతున్నా కదా. బండి తీసుకొని పో. రేపు వచ్చి కడతారా ఎప్పుడు కడతారు రేపు రేపు వచ్చి కడతా రేపు బండి వచ్చి బండి కట్టు తాళం. బండి తీసుకొని పో పైసలు అంటే బండి తీసుకొని పో అదే అరే ఫస్ట్ మీరు తాళం ఏరి మర్యాద లేదు, మీకు పాడలేదు. నేను కూడా మర్యాద లేదు. రేపు ఎట్లా కడుతురు కదమ్మా? రేపు ఎట్లా కడుతురు ఇప్పుడు కదా? మేము ఎట్లా పోవాలి? పని మీద వెళ్తున్నాం మేము. ఎట్లనో ఉండమ్మా, మాకు సంబంధం లేదు. మా పనిది మా డ్యూటీ మేము చేయాలి ఈ కాదు, బండి ఒక మీద. ఛాన్స్ ఇచ్చేది చూడాలి కదా. 2 నెలల నుంచి వెళ్ళి రోజు ఒక ఛాన్స్ ఇస్తున్నాం మీ అన్న అడుగు ఫోన్ బ్లాక్ లో పెట్టిండు అటు వెళ్ళి మాట్లాడరు మరి ఏం చేద్దాం? ఈ గుంపు ఎందుకమ్మా, కొంచెం ఇటు వచ్చి మాట్లాడరు. చెప్పరు మీరు ఓ, బండి రోడ్డు మీద ఉందన్న, పక్కకనే పెడదాం. ఏంది ఆగు ఆగు పక్కకు పెట్టాడు కాదు నువ్వు. అక్కడ పెడుతున్నారా? అరే ఆగు రోడ్డు కాడముందన్నా పెట్టండి, పెట్టండి. నీ బండి ఇంత మంచిగా కూడా ఎవరు చెప్పారు కదా. ఆగమ్మా, ఆగు, ఏడికి ఆగు. పోవన్నా మేము? తీసుకొని వెళ్ళిపో నువ్వు డైరెక్ట్ రేపు పొద్దున వచ్చారు పోయి కట్టుకో అంతే దాని మించి ఏం లేదు ఇక. అరే పొద్దుగాల వచ్చి కట్టుడు ఏంది బండి డైరెక్ట్ ఆడ పంపించేసారా అంత గలీజ్గా. ఛీ, రేపు పొద్దున వచ్చి కట్టుకో పొద్దున ఎన్ని గంటలకు వస్తారో నేను ఇస్తాను బండి అరే బండి బండి ఫైనాన్స్ కట్టకుండా ఏం కట్టకుండా ఎందుకన్నా గమ్మన పని పోయి నెల 2 నెలలకి ఏం చేస్తున్నావు మేము అని ఏదైనా ఇచ్చిరంట వేసుకుంటాం. కదా. మేము ఏదైనా వేసుకుంటాం, మీకు మాట్లాడే రైట్ లేదు. బండి తీసుకు- గమ్మున పైసలు ఉండు. తెచ్చి బండి తీసుకొని పోరు. బండి తీసుకపోయారు గమ్మన ఉండు. వెళ్ళిపోయి బండి తీసుకున్నారా? పోయి ఇప్పుడు ఎట్లా పోతారు ఇక? నడుచుకుంటా పోతాం ఇక. ఏం చేస్తాం ఇక? నీ ఆల్రెడీ అంతా నడుచుకుంటాడు. ఎందుకు ఇది అంతా గలీజ్గా? అందరు ముందు అందరు చూస్తారు గలీజ్గా. అన్న రేపు పొద్దున ఫోన్ చేస్తే పైసలు కట్టి తీసుకుంటా అన్న చెప్పేద్దాం తీ అన్న, చెప్పేద్దాం తీ అన్న. చూడు, అవి ఎట్లా అయిపోయింది ముఖం. చెప్పేద్దాం అన్న. ఏదో మమ్మీ వేస్ట్ గా నాకు పిచ్చి లేపిస్తావు ఎందుకు చిన్న అంత గలీజ్. கை வீரல்கள் மெல்ல மெல்ல பட்டன முத்தி గలీజ్గా. ప్రాంక్ మమ్మీ, నువ్వు వాటర్ ప్రాంక్ చేసే లేదా నా మీద రివెంజ్. రివెంజ్ ప్రాంక్ ఇది ఎట్లుంది మంచిగా ఉందా అర్థం వెనకాల ఉంది వాళ్ళు మనోలే, రండి రండి, అయిపోయింది. రారి 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 చెప్పినాం దా ఇక. వస్తు బండి వస్తున్నారు, ఫైనాన్షియల్ వచ్చిర్రు, కూసోకు ఫైనాన్షియల్ వచ్చిర్రు. బజాజ్ ఫైనాన్స్ నుంచి వచ్చిన ఎప్పుడు కడతారు పైసలు బండి వీళ్ళందరూ మనోళ్ళే ఎట్లుంది బండి అటు వచ్చిన బండి ముంగట మైక్ లేకపోయేసరికి కన్ఫ్యూజ్ అయింది ఎట్లా అనిపించింది మమ్మీ నీకు ఇక ముఖం చూస్తే అర్థమవుతుందా ఇక ఎట్లా నేను అనిపించిందో? చూపిస్తా. ఏంది శ్రావణి అంటే ఏంటది? చూపిస్తుందంట అప్పుడు చూద్దాము నేను అన్ని గుర్తుపట్టేస్తా కానీ అమ్మ, నీ మొఖం గుర్తుపడతావు. సరే గాయస్ మీకైతే వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయరి లైక్ చేయండి సర్నా Do subscribe. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సందీప్ బ్లాగ్స్. బాయ్